గైస్, వెల్కమ్ టు కోడ్ విత్ రఫీ. ఈరోజు మనము హెచ్టిఎంఎల్ గురించి చూద్దాం యూజింగ్ విఎస్ కోడ్. ఫస్ట్ మనము ఒక ఫోల్డర్ అనేది న్యూ ఫోల్డర్ క్రియేట్ చేసుకుందాం. దానికి నేను హెచ్టిఎంఎల్ అని పేరు పెడతాను. లోపల పోయినప్పుడు షిఫ్ట్ ప్లస్ లెఫ్ట్ కీ నొక్కితే ఓపెన్ విత్ కోడ్ అని వస్తుంది. డైరెక్ట్గా ఓపెన్ చేయండి. మనం చూసినట్లయితే హెచ్టిఎంఎల్ అనే ఫోల్డర్ మనకి ఓపెన్ అయిపోయింది. ఇది ఇంటర్ఫేస్ ఇట్లా వస్తుంది. దీని తర్వాత కొత్తది ఒకటి క్రియేట్ చేసుకోవద్దు. index.html అనేది వెరీ ఇంపార్టెంట్. .html అని పెడితే ఈ ఫైల్ అనేది హెచ్టిఎంఎల్ ఫామ్లో వస్తుంది. ఎంటర్ కొట్టండి. మనకు ఓపెన్ అయిపోయింది. మనం ఏం చేస్తామంటే షిఫ్ట్ ప్లస్ 1 కొట్టండి. షిఫ్ట్ ప్లస్ 1 నొక్కితే మనకి ఇట్లా వస్తుంది. మళ్ళీ ఎంటర్ కొడితే ఇది అనేది మనకి నార్మల్గా హెచ్టిఎంఎల్ బాయిలర్ ప్లేట్ అనమాట. ఇవన్నీ వీటి గురించి నేను నేమ్ వ్యూ ఇవంతా వస్తుంది. టైటిల్ అనేది మనం వెబ్సైట్లో మనం ఇష్టంగా పెట్టుకోవచ్చు. మనం ఇక్కడ టైటిల్ అనేది ఇండెక్స్ అని పెట్టుకుందాం. మనం ఏదైనా పెట్టుకోవచ్చు. నేను జనరల్గా ఇండెక్స్ అని పెట్టుకుంటాను. దీనిలో H1 అనేది హెడర్ అనమాట. ఇదే చాలా పెద్ద ట్యాగ్. మనం దీంట్లో హలో హెచ్టిఎంఎల్ అని టైప్ చేసుకుందాం. దీనికి ముందు మనం ఒక ఎక్స్టెన్షన్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలా. ఇక్కడ మనకి ఎక్స్టెన్షన్స్ డబ్బా కనిపిస్తుంది. దీంట్లోకి రండి. దీనిలో వచ్చిన తర్వాత లైవ్ సర్వర్ చూడండి. ఇది ఫస్ట్ వస్తాను. ఈ లైవ్ సర్వర్ని మనము ఇన్స్టాల్ చేసుకోండి. మీకు ఇక్కడ ఇన్స్టాల్ అని బటన్ కనిపిస్తుంది. ఇన్స్టాల్ చేసుకోండి. ఇది ఇన్స్టాల్ చేసుకున్న వల్ల ఏం ప్రయోజనం అంటే చెప్తాను. ఇది ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ కింద అనేది ఇట్లా చూపిస్తుంది. గో ఆన్ లైవ్ అని చూపిస్తుంది. దాంట్లో క్లిక్ చేస్తే డైరెక్ట్గా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఆటోమేటిక్గా. చూడండి, మనకు వచ్చేసింది. ఇదే మన వెబ్సైట్. మనం ఆడ డాక్యుమెంట్ మార్చినాం కదా, ఇక్కడ మనకి హెచ్టిఎంఎల్ అని చూపిస్తుంది. ఇదే మనది ఈరోజు హెడర్ ఫైల్ అనేది మనం క్రియేట్ చేసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.